హాయ్ డేవిడ్. ప్రొఫెసర్ వేణుగోపాల్ని కలిశాను. ఆయన రాసిన బుక్లో నా రీసెర్చ్కి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆత్మల్ని క్లియర్గా చూడ్డానికి మనం ఉపయోగించే ఎక్విప్మెంట్ని వెంటనే కొరియర్లో పంపండి. హలో. రే వికీ, నువ్వు వెతుకుతున్న వ్యక్తి హై లైఫ్ లో ఉన్నాడు రా. ఐ యూ ష్యూర్? యా, నువ్వు వెంటనే వెళ్తే కలవచ్చు. గో ఫాస్ట్. యా, ఇప్పుడే బయలుదేరుతాను. అమ్మా ఆకలి. Venus, hello, Venus. Brave sound, drop that shallow. Venus, hello, Venus, hello, Venus. Brave sound, drop that shallow. Can I have the chair, please? 난 예술이야. 난 예술이야. Can I borrow a cigarette? 난 예술이야. Excuse me, sir. Sir, Guru. What do you want, sir? Same here. 난 예술이야. 샬롯한 머리에 내 신나는 몸매 섹시한 입술에 다들 넘어가겠지. 외로운 남자들이여 널 보러 와. Excuse me, sir. 내가 좀 멋져. 잘 말해봐. 요즘 내가 듣는 말을 올라내 올랐어. 할래 좀 끝내주는 몰라 내 몰랐어. 먹해봐 탱글탱글 내 미소 생글생글. 어제 오늘 내일도 난 변함없이 예뻐. చెప్పు. ఎరా వికీ, నువ్వు అతను కలిసావా? ఏమైనా మాట్లాడావా? లేదురా, మాట్లాడే లోపే వెళ్ళిపోయాడు. ఈసారి ఎలాగైనా కలవాలి, మాట్లాడాలి. ఓకేరా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూద్దాంరా, ఇంకోసారి ట్రై చేద్దాం. లెట్ us see. ఓకేరా, బాయ్. బాయ్. వెలుతురుతో స్వాగతం చెప్తున్నారంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి సంతోషాన్నిచ్చే విషయం ఏదో జరిగింది. ఏంటది?
ఓకే, ఎక్విప్మెంట్ కొరియర్ రేపు వస్తుందన్నమాట. నో స్మోకింగ్. ఓకే. తెలియని బంధం, ఏదో తెలిసిన బంధం, నిన్ను నన్ను కలిపేనా అంతులేని లోకాన, నడిపించేదెవరైనా కడదాకా నిలిపేనా, విధి తెలుపదు వివరము ఏదో ఈ అనుబంధం, ఏదో ఈ రుణబంధం. One more pick. No, sir. Time is over. I said one more pick. Bar is closed.
ఏయ్ ఎవడ్రా అది? ఎవరు నువ్వు? పేర్లో ఏముంది సార్, నా దగ్గర మందుంది, వస్తారా? ఎక్కడికి? మా ఇంటికి రండి సార్, మంచి పార్టీ ఇస్తాను. పార్టీయా? పద. లోపలికి వెళ్దానండి సార్. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఒక్కసారి రండి సార్, మీతో మాట్లాడాలి. నాతో మాడాలనుకుంటే నా ప్లేస్కి రా. నేను రాను. ఆ ఇంట్లోకి అసలే ఒక్కసారి రండి సార్.
హలో. Hi Vikrant, how are you doing? I'm waiting for your call. Did you get the courier? హాయ్ డేవిడ్, ఐఎమ్ డూయింగ్ ఫైన్. ఐ గాట్ ద ప్యాకేజ్. థ్యాంక్స్ ఫర్ సెండింగ్ మ్యాన్. How it works? Did you find anything? Yeah, it's working fine, David. I'm able to see a baby soul. It was very clear, and the doubt which I had was clear. As we expected, the atom reaction and the soul with UV rays is successful. Did you find only one soul? Yes, David, I saw only one soul. But I doubt there's another soul too, but I haven't seen it. Wow. What are your next plans? I'm just wondering why these souls are existing and what they're looking for. Okay, Vicky, take care. If you need anything, me. Sure, David. Thank you so much. I'll keep you posted. ఆ ఇంట్లో ఏదో ఉందని జరుగుతుందని తెలిసినా కూడా నువ్వు ధైర్యంగా ఉంటున్నావంటే చాలా గ్రేట్ రా. ధైర్యమేం లేదురా. ఆ ఇంట్లో వాళ్ళకి నాకేదో హాని చేయాలన్న ఉద్దేశం ఏం లేదు. వాళ్ళకి ఇంకేదో కావాలి. అదేంటో తెలియాలంటే అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చిన్న పాప డైరీ రాయడం ఏంటి? ఎవరో గాని పాపకి మంచి అలవాటు నేర్పారా. డైరీ బైరా. అరే వికీ,
ఈ రోజు ఎందుకో కొత్తగా ఉంది. మనసుకి రెక్కలొచ్చి రివ్వున ఎగరాలనుకుంటోంది. ఇన్నాళ్ల నా ఒంటరితనపు నుదుటిన బొట్టెట్టి ప్రేమ పేరంటానికి ఆహ్వానించాడతడు. ఇది నిజమా కలా తెలియని స్థితిలో నేను, నిజమేనంటూ నిర్భయంగా అతడు. త్రీ మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావని నాకు తెలుసు. మ్యాటర్ ఏంటి? నా పేరు రామ్. నువ్వు సీత అని తెలియక ముందే నేను రామ్. ఐఎమ్ అన్ ఆర్ట్ డైరెక్టర్. 3 months బ్యాక్ నిన్న ఒక ప్రోగ్రాంలో చూశాను. ఫస్ట్ టైం నిన్ను చూసి చూడగానే నా మనసులోకి వచ్చేసావు. నా ప్రొఫెషన్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలతో కలిసి పనిచేశాను. ఎవరి మీద ఎప్పుడు కలగని ఒక ఫీలింగ్. ఒక అమ్మాయి నన్ను ఇంతలా కదిలించడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నాది ఆకర్షణ కాదని ప్రేమని నాకు అర్థమైంది. నీ విషయానికి వస్తే నువ్వు అనాథవి. కష్టపడి చదువుకున్నావు, ఇష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నావు. అఫ్కోర్స్ నీకెవరు లేకపోవడం కూడా మంచిదే అనుకో. అలా చూడకు. నీకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఎవరూ లేరు. ఉంటే వాళ్ళకు కూడా ప్రేమను పంచాల్సి వచ్చేదేమో. అదే ఇప్పుడైతే నీ ప్రేమని మొత్తం నేనే పొందాలనుకుంటున్నాను. జస్ట్ సెల్ఫిష్నెస్. సీత, ఇంకో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉందట. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకున్నావు. ఆలోచించి నిర్ణయం తీసుకో. రామ్, నువ్వు మాటల్లో చెప్పిన ప్రేమ నీ కళ్ళల్లో కనిపించింది. ఆ ప్రేమని జీవితాంతం నాకు ఇస్తావని నమ్ముతున్నాను. ఆ ప్రేమ నాకు ఏ కొంచెం తగ్గినా కూడా నేను తట్టుకోలేను. సీత, ఒక్కటి మాత్రం నిజం. నువ్వు లేకుంటే చస్తానను, కానీ నీ చచ్చేదాకా నీ తోడుంటాను. ఇట్స్ మై ప్రామిస్. విల్ యూ మ్యారీ మీ? నా కన్నుల్లో కనుపాప నీవా, అరే నా గుండెల్లో చలి శ్వాస నీవయ్యావా. చిలిపిగని అలికిడులే వినబడగానాలో తొలకరి చిరుకులిలా కురిసెను మేలో. మాయలేని హాయి నీవే, ఒక మాట రాదేవో త్వరగా. నా కన్నుల్లో కనుపాప నీవా, అరే నా గుండెల్లో చలి శ్వాస నీవయ్యావా. అనాథనైన నా జీవితంలోకి నాథుడే వచ్చాడతడు. పరువాల ప్రాయాన్ని తన కౌకిట్లో కరిగించి ప్రేమ వర్షమై కురిశాడతడు. అదిగో చూడు, ఏమీ తెలియని అమాయకుడల్లే ఎలా నిద్రపోతున్నాడు. అయినా నేనేమన్నా తక్కువ తిన్నానా? ఇరు మనసులు కలిసి చేసే తొలి తనువుల యుద్ధంలో తనని గెలిపించి నేను గెలిచాను. అబ్బా, అన్నీ నీకు చెప్పాలంటే సిగ్గేస్తోంది నేస్తం. క్షణమే యుగమైపోయి ఎదనే చంపేస్తుంటే నిమిషం నిలువనంది ప్రాణమే. నువ్వే జగమైపోయి నన్నే చూపిస్తుంటే స్వరమై మోగేస్తుంది మౌనమే. చిలిపిగని అడుగులిలా కనబడగానే హృదయములో పదిలముగా దాచేసానే. మాయలేని హాయి నీవే, ఒక మాట రాదేవో త్వరగా.
శ్వాసని వెయ్యావా ఏంటి రాముడికి ఇవాళ ఆఫీస్ లేదా? ఆఫీస్ కాదు, ఊరెళ్ళాలి, బెంగళూరు. ఏంటి బెంగళూరు అని అంత బెంగగా చెప్తున్నారు? అసలు మ్యాటర్ ఏంటి? వారం రోజులు సీత, సడన్గా షూట్ ఫిక్స్ చేశారు. మ్హూ, వెళ్ళండి. ఎప్పుడు ఫ్లై? బట్టలు సర్దేనా? వెళ్ళాలని లేదు. ఎందుకో? 1 వీక్ సీత, వారం రోజులు నేను వదిలి వెళ్ళాలంటే నా వల్ల అవ్వట్లేదు. పోనీ నువ్వు రావచ్చుగా? నా వల్ల కాదు బాబు ఆ షూటింగ్లో అవి. అయినా 1 వీకే అంటున్నావు కదా, 1 వీక్లో షూట్ ఫినిష్ చేసుకుని నువ్వే వచ్చేసాయి. ఇంతకు ముందంటే నేను ఒక్కనే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేవాడిని. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏం పర్లేదు, వెళ్ళండి. అయినా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం కదా. రాక్ చేసి వెళ్ళు వెళ్ళు అంటావు. అయితే నన్ను వదిలేసి వారం రోజులు నువ్వు ఉండగలవా? నీ వర్క్ని నువ్వెంత ప్రేమిస్తావో నాకు తెలుసురా. అది నీ ఫస్ట్ లవ్. నా వల్ల అది ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మరి నేను వచ్చేదాకా నువ్వేం చేస్తావు? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎప్పటికి రాకపోతే? నువ్వొచ్చేదాకా ఎదురు చూస్తాను. సర్లే గాని ఫస్ట్ వెళ్ళి రెడీ అవ్వండి, మళ్ళీ కంగారు పడతారు. ఇంతకీ ఫ్లైట్ ఎన్నింటికి? 12ంటికి. రామ్, నన్ను చూడకుండా 1 వీక్ కూడా ఉండలేకపోతున్నావు కదా. సడన్గా నాకేవైనా అయ్యి నేను చనిపోతే నువ్వేం చేస్తావు రామ్? మేబీ